హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. టిఫిన్స్ కింగ్ అంటే ఎవరు? టక్కుమని దోస అని చెప్పేస్తాం. ఇదంటే ఎవరికిష్టం ఉండదండి. అందులోనూ మా రాయలసీమ కారం దోస తిన్నారంటేనా ఇక ఎప్పటికీ మర్చిపోలేరు. అంత టేస్ట్. సో, కారం దోస ప్రిపేర్ చేసుకోవడానికి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది బాగా కడిగేసి కంప్లీట్ 8 అవర్స్ సోక్ చేస్తున్నాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకొని కడిగేసేసి, వాటికి 1 స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసి, అండ్ హాఫ్ కప్ ఆఫ్ అటుకులు కూడా యాడ్ చేసేసి, ఇవి కంప్లీట్ 5-6 అవర్స్ అనేది సోక్ చేస్తున్నానండి. సో, కంప్లీట్ 8 అవర్స్ నానిన మినపప్పుని, రైస్‌ని బాగా మిక్సీ పట్టి మెత్తగా రుబ్బేసేసి, మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఉంచేస్తున్నాను. నేను ఈ దోసకి 2 టైప్స్ ఆఫ్ పచ్చళ్ళైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ పీనట్ చట్నీ. వీటి కోసం ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ఉడికించిన పచ్చిమిర్చి, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, 1 స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్, కడిగిన కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ మరియు ఆవాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి పల్లీలు సిమ్‌లో ఉంచుకొని వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో ఉంచితే పల్లీలు వేగకుండా మాడిపోయే ఛాన్స్ ఉంటది. సో, అందుకని బాగా సిమ్‌లో ఉంచేసి వేయించుకుంటూ ఉండాలి. వేయించిన పల్లీలకు పొట్టు తీసి మిక్సీ జార్‌లో వేసుకొని హాఫ్ కప్పు పుట్నాల పప్పు, 1 స్పూను రాక్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పచ్చిమిర్చి కూడా వేసి తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసేసి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా తిప్పేసుకొని తిరగమాత పెట్టేసుకోవాలి కరివేపాకుతో. ఉల్లిపాయ కారం ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఆనియన్స్ వేసి, దానికి కారం, తగినంత ఉప్పు, దీనికి చాలా తక్కువ వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే తొందరగా ఎక్కువైపోతుంది. సో, రాక్ సాల్ట్ యాడ్ చేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఆలూ కర్రీ లేనిది మసాలా దోస అనిపించుకోదండి. సో, ఆలూ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు. ముందుగా ఈవెన్‌గా కట్ చేసుకున్న ఆలు ముక్కలన్నిటిని ఒక కుక్కర్ బౌల్‌లోకి వేసేసి బాగా వాష్ చేసి, అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి, మనం ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆలు బాగా బాయిల్ అయ్యి స్టీమ్ పోయేలోపు మనము తిరగమాత వేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, అందులో ఒక పోపు దినుసులు ఆవాలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత ఒక 2-3 మిర్చీలు బాగా చిన్నగా కట్ చేసి వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని తర్వాత ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసి, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి బాగా బాయిల్ అయిన ఆలూని పొట్టు తీసేసి మెత్తగా స్మాష్ చేసుకొని, ఈ వేయించిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మిశ్రమంలోకి కలిపేసి మెత్తగా కలిపేసుకోవాలండి. బాగా స్మాష్ చేయాలి. నేను ఇక్కడ స్పూన్‌తోనే స్మాష్ చేస్తున్నా. మీరు చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. స్మాషర్‌తో అయినా చేసుకోవచ్చు. సో, అలా మెత్తగా స్మాష్ చేసేసి ఎక్కడ ఆలు గట్టిగా లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి. ఇక దోస ప్రిపరేషన్ మీకు చెప్పనవసరం లేదనుకుంటా. పాన్ పెట్టేసి కొంచెం వాటర్ జల్లేసి బాగా పొంగిన పిండిని పాన్ మీద వేసుకొని దోసనేసేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత చివర్లో ఇంకా దోస తీసేస్తామన్నప్పుడు మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చడి, దాన్ని స్పూన్ సహాయంతో ఇలా దోస మీదంతా అప్లై చేసేసేయాలి. అప్లై చేసిన తర్వాత ఆలు కర్రీ ఉంది కదా, దాన్ని కూడా అట్లకాడ సహాయంతో మొత్తం పూసేసేయాలి. అంతేనండి. ఈజీ ప్రిపరేషన్. కొంచెం అలవాటైపోతే సెట్ అయిపోతుంది. ఇదండి మన రాయలసీమ కారం దోస కథ. ఎంత టేస్ట్ అంటే మీరింక మర్చిపోలేరు. దోస లవర్స్ అయితే బాగా ఇష్టపడతారు ఈ కారం దోసని. సో, మన రెసిపీని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీకందరికీ నా కారం దోస రెసిపీ నచ్చితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్